హాయ్! చలవాది యోగాకి స్వాగతమండి. ఇవాళ అర్ధ చక్రాసనం గురించి తెలుసుకుందామండి. ఈ అర్ధ చక్రాసనము చూడండి, ముందు నుంచి చూపిస్తున్నాను. ఎనిక్కి నడుము వాలుస్తూ, చేతులు నడుము మీద పెట్టుకొని, మెడని ఎనిక్కి తీసుకుపోతూ, అట్లా ఎనిక్కి వంగానండి. ఇప్పుడు ఇట్లా ముందు నుంచి చూపించాను గదండీ! తర్వాత ఇట్లా ఎనక నుంచి చూపిస్తున్నాను. అదిగోండి చూడండి. నడుము మీద చేతులను కొద్ది కొద్దిగా కిందకి తీసుకొచ్చానండి. మొత్తము తలని ఎనిక్కి ఉంచుతూ ఎనక్కి ఉన్నానండి. ఈ ఎనక్కి మనము నడుముని, మెడని వంచటం వల్ల మెడ నొప్పులు గానీ, నడుము నొప్పి గానీ బాధించవు. ఎప్పుడు మనం ముందుకు వంగే పనులు చేసుకుంటాం గదండీ! ఉద్యోగస్తులు గూడా ఎప్పుడు కంప్యూటర్ ముందు చేసినా, ల్యాప్‌టాప్ ముందు చేసినా ముందుకు వంగి ఉంచుతారు గదండీ! అందుకనని ఈ నడుము నొప్పి, మెడ నొప్పి బాధించవండి. ఇప్పుడు మనము ఆహ్, ఎనిక్కి వంగటం చూయించాం గదండీ! తర్వాత సైడ్‌కి వంగుతున్నాను చూడండి. ఇదే అర్ధ చక్రాసనం. సైడ్‌కి గూడా చూపిస్తున్నాను. మన నడుము భాగంలో ఉన్న కొవ్వు తగ్గాలంటే గనక చూడండి, ఇటు ఎనిక్కి ముందుకి ఎనిక్కి అయిపోయింది గదండీ! ఈ సైడ్‌కి వాలి వంగాను. మళ్ళీ రెండో సైడ్‌కి వాలి వంగుతున్నాను చూడండి. ఈ చేతిని ఇట్లా కిందకి వాలుస్తూ మరొక చేతిని పైకి తీసుకొచ్చాను. చూడండి, అదిగో మెడను గూడా ఉంచానండి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం కాళ్ళని మాత్రం వంచకూడదండి. స్ట్రైట్‌గా ఉండాల. చూడండి, ఈ పక్కటెముకలు బాగా సాగదీయపడతాయి. నడుము కాడ ఉన్న కొవ్వు గూడా తగ్గిద్దండి. ఇది అర్ధ చక్రాసనము. నచ్చితే గనక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.